రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వల్ల చాలా రైతులు నష్టపోతారు సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 13 నెలలు అయినా కానీ ఒక రైతులలో చావు తప్ప ఇంకా మొత్తం మరియు పాత వ్యవస్థ కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ వల్ల రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది. అన్న హామీలన్నీ దొంగ హామీలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వల్ల ఒక మంత్రివర్గం విస్తీర్ణం కూడా చేయలేకపోతున్నాయని సీఎంసీ టీడా ఢిల్లీలో ఆడ అన్ని దేశాలు తిరుగుతున్నాయని అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అసలు దుర్భరమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దీనికి తగిన బుద్ధి మళ్ళీ అధికారంలోకి రానున్న రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ రైతుల పక్షపాతిగా నిలబడి రానున్న రోజుల్లో రైతుల కోసం కొట్లాడి రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధరలు కానీ బోనస్ కానీ అన్ని సమకూరుస్తారని మీరు చూస్తూనే ఉన్నారు. 3 దఫాలుగా రైతు బంధు ఏ రోజు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలు వస్తున్న సమయంలో గ్రామ సభలు పెట్టడం పైన మీ యొక్క ఉద్దేశం? అదంతా ఏంటంటే పైసలు లేని వ్యవస్థ. దానివల్ల ఏంటంటే రైతులను మభ్యపెట్టి కాలక్షేమం చేయడానికి మాత్రమే రైతులను ఒక పేరు చెప్పుకొని మిగతా హామీలన్నీ ఒళ్ళదొట్టడానికి రానున్న స్థానిక ఎలక్షన్స్ కాబట్టి దీన్ని ఏదన్నా ఒకటి ముందటేసుకొని చేస్తే దీనివల్ల పోతుందని చెప్పేసి అంత దొంగ హామీలతోటి రైతుల్ని ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని తెలంగాణ ప్రజలని ముందుగా ఆకాంక్షిస్తున్నాను. రైతు బంధు ఇప్పటివరకు అయితే ఎవరికి పడలేదు. గత వారం రోజుల నుంచి జనవరి 26 నాడు మేము రైతు భరోసా, అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఆ తర్వాత రైతు కూలీలకు 12,000 కావచ్చు, అన్నీ ఇస్తామని చెప్పేసి అన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయించి గందరగోళ పరిస్థితులు నెలకొల్పినటువంటి రేవంత్ రెడ్డి తీరా టైం అయిన తర్వాత మండలానికి ఒకరోజు ముందు అంటే 26 అంటే 25 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి తెల్లారి 26 తారీఖు మండలానికి ఒకటే గ్రామాన్ని ఎంచుకుంటున్నాము, మాకు పూర్తి స్థాయి విచారణ చేయలేదు మేము ఇంకా, కాబట్టి మేము మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని శాస్త్రీయ మూలు అందరికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పి తీరా నిన్న పోయిన తర్వాత చూసినట్లయితే ఏంటంటే భార్యకు ఒక రేషన్ కార్డు, భర్తకు ఒక రేషన్ కార్డు, అంటే ఇక్కడ భార్య భర్తలను విడగొట్టిన పరిస్థితి ఏర్పడ్డది. నిన్న గన్పూర్ మనం తాంద్రపల్లి గ్రామం చూసుకున్నట్లయితే అలా 3 కుటుంబాలకు భార్యకో రేషన్ కార్డు, భర్తకో రేషన్ కార్డు, తర్వాత భార్యకో ఇల్లు, భర్తకో ఇల్లు, అంటే ఈ విధంగా ఇచ్చి ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారో అంటే వాళ్ళు గతంలో ఇందిరా మిల్లు వచ్చి ఉండి కావచ్చు, లేకపోతే కేసీఆర్ తరఫున డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి ఉండి కావచ్చు, ఆల్రెడీ వాళ్ళకు ఒక 5-10 ఎకరాల భూమి ఉండి వాళ్ళకు బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇల్లు ఇస్తున్నామని చెప్పి ఇచ్చేటువంటి పరిస్థితి నిన్న నెలకొన్నది. అటు తర్వాత ఇవాళ ఆదివారము మీకు పైసలు 12 తర్వాతనే పడతాయి అని చెప్పేసి అన్నటువంటి రేవంత్ రెడ్డి రైతులందరూ కూడా నైట్ అంతా నిద్రపోకుండా 12 తర్వాత ఎప్పుడు పడతాయని చెప్పి చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు గ్రామాలలో. ఇప్పటి వరకు కూడా బ్యాంకులు ఓపెన్ అయినాయి. 10:30 అవుతుంది, 10కి బ్యాంకులు ఓపెను. 10:30 అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా ఏ ఒక్క రైతు అకౌంట్లో కూడా పైసలు పడలేదు. ఈ దొంగ రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రజలందరితో సిగ్గుతోటి తల వంచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఒక మంత్రి ఏమో ఇవన్నీ ఓన్లీ కేవలం అప్లికేషన్స్ మాత్రమే, అవన్నీ మీ పరిశీలన చేసి మార్చి 31 తర్వాత ఎప్పుడు ఇస్తామని చెప్తాము, ఎంత ఇస్తామని చెప్తామని చెప్పి ఒక మంత్రి చెప్తాడు. ఒక ఎమ్మెల్యే ఏమో రాజగోపాల్ రెడ్డి ఏమో స్వయంగా అతనే చెప్పిండు గతంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, మనం ఇప్పుడు రైతు బంధు భరోసా అని చెప్పి పేరు మార్చినాము, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతు కూడా మనం రైతు భరోసా ఇవ్వలేదు. కాబట్టి కేసీఆర్ను మెచ్చుకుంటారు, మన ప్రభుత్వాన్ని తిడుతారు, మన దగ్గర పైసలు లేవు, కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం ఒప్పుకోతోటి ఉండాలని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే చెప్తున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా నిన్నటి ముచ్చట చూసుకుంటే ఏదైతే రేవంత్ రెడ్డి సభ మీద మాట్లాడుకుంటూ ఒక మాట్లాడడం జరిగింది, 12 తర్వాత రైతు బంధు పడుతుందని చెప్పి లాస్ట్ టైంలో కూడా మన రైతు బంధు మార్చి 31 తారీఖు ఇస్తున్నామని మాట మార్చడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండడా, లేకపోతే ఒక ఆఫీసులో ఒక సఫాయి పని చేసి ఒక ఆఫీసులో ఒక అటెండర్ పని చేస్తున్నాడు అనేది ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఒక నైట్ 12 తర్వాత ఏ విధంగా పడతాయి? నైట్ 12 గంటలకు బ్యాంకులు ఓపెన్ ఉంటాయా? అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఆదివారం లేదు, పండుగ లేవు, పబ్బాలు లేవు, అనుకున్న టైంకు ఆన్లైన్లో ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ ఆటో డెబిట్ అయ్యేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ రేవంత్ రెడ్డి అసలు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో నుండి మాట్లాడుతున్నాడు, అసలు ఆయన మేధాశక్తి ఉన్నా లేదని అర్థం కావడం లేదు. కానీ ఇవాళ ఆదివారము నైట్ 12 తర్వాత పడితే అనుకున్నప్పుడు జనవరి 26 నువ్వు ఎందుకు ప్రోగ్రామ్ పెట్టుకోవాలి? మరి 27 తెల్లారే పెట్టుకోవచ్చు కదా, నువ్వు ఎవరికి పైసలు ఇవ్వకుండా కనీసం చెక్కులన్నీ ఇవ్వచ్చు కదా. ఎవరు చెక్ కూడా ఇవ్వకుండా తెల్ల పేపర్ మీద మన కాల్ పేపర్ మీద ప్రశ్నపత్రం నింపినట్టుగా. అంటే ఇది సర్పంచ్ ఎలక్షన్లో గెలవడానికి ప్రధానంగా ఒక ప్లాన్ వేస్తున్నారని చెప్పుకోవచ్చా? అది సర్పంచ్ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో
పార్టీని మరింత పటిష్టం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి క్యాన్ గెలిపించుకుందని చెప్పి ప్రయత్నం చేసి దాన్ని పూర్తి స్థాయిలో విఫలమైండు. 100% ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా సేమ్ రేవంత్ రెడ్డి కూడా అందింది. 100% వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలని తోచలేకనే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి.